ఇక ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగుతాయి. ఏపీలో 2 పట్టభద్రులు, 1 ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతుండగా, ఇక తెలంగాణలో 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతుంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. మార్చి 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక ఆ గుంటూరులో ఎలా జరుగుతుంది, కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. సో గుంటూరులో ఏ విధంగా జరుగుతుంది ఎమ్మెల్సీ ఎన్నిక అనేది మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, గుంటూరు కృష్ణా జిల్లాల ఉమ్మడి జిల్లాల ఏ విధంగా జరుగుతుంది ఎమ్మెల్సీ ఎన్నిక? థ్యాంక్ యూ వరుణ్. తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే పోలింగ్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఉపాధ్యాయ, పట్టుభద్ర స్థానాల ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి ఏపీ తెలంగాణలో 3 చొప్పున 6 స్థానాల్లో గురువారం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అయితే ఏపీలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్ర నియోజకవర్గ స్థానాలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే 16 జిల్లాల పరిధిలోనే 1062 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ 3 నియోజకవర్గాల్లో 70 మంది అభ్యర్థులు బరిలో కూడా నిలిచారని చెప్పుకోవచ్చు. అంటే ఓటర్లు కూడా 6,84,593 మంది ఓటర్లు కూడా ఉన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి కూడా కేంద్రం లోపల ఉన్న క్యూలైన్లో ఉన్న వారు అందరికీ ఓటేసే అవకాశం కూడా ఎన్నికల అధికారులు కూడా ఇప్పుడే ప్రకటించారు. అయితే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో పాకాల పాటి రఘువర్మ ఏపీటీఎఫ్, గాదే శ్రీనివాస నాయుడు పీఆర్టీయూ, విజయ గౌరి యూటీఎఫ్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల స్థానంలో కూడా 35 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో ప్రధానంగా రాజశేఖర్ కూటమి, రాఘవుల పీడీఎఫ్ మధ్య గట్టిగా పోటీ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి కృష్ణా పట్టుభద్రుల ఎమ్మెల్యే స్థానంలో బరిలో అయితే 25 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూటమి అభ్యర్థి, కేఎస్ లక్ష్మణరావు పీడీఎఫ్ అభ్యర్థి మధ్యనే ప్రధానంగా కోట నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉదయం నుంచి 8 గంటలుగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అంటే ఇప్పటి వరకు ప్రశాంతంగా రాష్ట్రంలో కూడా ప్రశాంత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కూటమి అభ్యర్థులు కూడా ప్రదంగానే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం ఉందని, రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది. దీనికి అనుకూలంగా కూడా ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు వరుణ్. అదే విధంగా కూడా ఈ ఎన్నికల ప్రక్రియ కూడా పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడైనా సంస్థాత్మక గ్రామాల్లో కానీ ఎక్కడైనా ప్రాంతాల్లో కూడా ఉంటే డ్రోన్ కెమెరా కూడా నిఘాతో పాటు కూడా తన యొక్క ఎలక్షన్లు కూడా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు వరుణ్. రైట్ రావు, అయితే పీడీఎఫ్ తరపు నుంచి అయితే ఇటు లక్ష్మణ్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అయితే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అంటే వైసీపీ ప్రత్యక్షంగా అక్కడ పోటీ చేయకపోయినా కానీ పరోక్షంగా ఇటు పీడీఎఫ్కి అయితే సపోర్ట్ ఇస్తున్నట్లయితే అక్కడ వినిపిస్తున్న వార్త అయితే ఉంది. సో ఆల్రెడీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒకసారి వాగ్వాదానికి ఇరు పార్టీల మధ్య అయితే వాగ్వాదాలు చోటు చేసుకుని తోపులాట కూడా జరిగినట్లు తెలుస్తూ ఉంది. సో నిన్న బట్ ఈ రోజు ఎలా ఉంది? ఇలాంటి గొడవలు జరగకుండా ఎలాంటి పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు? అదేవిధంగా వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉండబోతుంది అసలు లక్ష్మణ్కి వర్సెస్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి? అయితే కృష్ణా గుంటూరు ఉమ్మడి ప్రచార ఎన్నికల మటుకి పీడీఎఫ్ లక్ష్మణ్ రావు, కూటమి అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ ఇద్దరి మధ్య కూడా గట్టి పోటీ నెలకొని ఉంది. అయితే పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్ రావు గారు కూడా వైసీపీ సపోర్ట్ కూడా ఇప్పటికే ప్రకటించింది. అయితే వైసీపీ మద్దతుదారులు కూడా లక్ష్మణ్ రావుకి ఓటేయాలని కూడా అభ్యర్థించారు. స్వయంగా జగన్ కూడా లక్ష్మణ్ రావు అభ్యర్థి తను కూడా ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది సమాచారం. అయితే ఇందాక కూడా గుంటూరులో కూడా ఏజెంట్ కూడా గుజ్జనకొండ పాలిటెక్నిక్ కళాశాల పోలింగ్ కేంద్రంలో కూడా ఓటేసిన ఎమ్మెల్సీకి లక్ష్మణ్ రావు. అంటే కొన్ని కేంద్రాల్లో కూడా మా ఏజెంట్ కూడా అడ్డుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో కూడా ఇది అప్రజాస్వామ్యంగా జరుగుతుంది. లక్ష్మణ్ రావు కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంటే ఓటు వేసిన తర్వాత కొన్ని సెంటర్లో కూడా మా ఏజెంట్లు బెదిరిస్తున్నారు, కూటమి అభ్యర్థులు, కూటమి ప్రభుత్వం కూడా బెదిరిస్తున్నట్టు ఉంది. అంటే మా ఏజెంట్లు కూడా నిలబడేటట్టు కూడా చేయట్లేదని కూడా లక్ష్మణ్ రావు కూడా కీలక వ్యాఖ్యలు చేసినట్టు ఉంది వరుణ్. Right. Thank you, Raghava, for the clear updates. ఇవి ఇప్పుడు వరకు బులెటిన్ అప్డేట్స్.